నమస్కారం అండి. నేను హారిక. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్. ఇప్పుడు మనం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకుందామండి. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చాలానే ఉంటాయి. అందులో ముఖ్యంగా సీఓపీడీ, ఆస్తమా. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చాలామంది వయసుతో ఎలాంటి భేదం లేకుండా బాధపడేది ఆస్తమాతో. ఈ ఆస్తమా రావడానికి చాలా కారణాలే ఉంటాయండి. ఆస్తమాకి యోగంలో మంచి పరిష్కారం ఉంటది. ప్రాణాయామాలు ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి. ఈరోజు మనం ముద్ర గురించి తెలుసుకుందామండి. ఈ ఆస్తమాకి వేయాల్సిన ముద్ర ఈ ముద్ర. ప్రాణముద్ర. ఈ చివరి 2 వేళ్ళు ఇలా మడవాలి. బొటన వేలుతో ఇలా లాక్ చేయాలండి. ఈ 2 వేళ్ళు ఈజీగా ఇలా పెట్టాలి. ప్రాణముద్ర. దీన్ని ఇలా తేలిగ్గా ఇలా పెట్టుకోవాలండి. చక్కగా కూర్చోవాలి. శ్వాస తీసుకోవడం, వదలటం చక్కగా చేసుకోవాలి. ఇలా కూర్చున్నప్పుడు ఈ ముద్ర ఇలా పెట్టుకోవాలి. ఇలా కూర్చొని తేలిగ్గా, ఇది మనం కిందే కూర్చోవాల్సిన అవసరం లేదండి. చక్కగా కుర్చీలో కూర్చోవచ్చు, అలాగే మంచం మీద కూడా కూర్చోవచ్చు. చక్కగా కూర్చోవచ్చు. ఈ ముద్రలో ఇలా పెట్టుకొని శ్వాస తీసుకోవాలి. శ్వాస నిదానంగా శ్వాస తీసుకోవడం, అంతే నిదానంగా శ్వాస వదలటం. అలాగా ఒక 15 నిమిషాల వరకు శ్వాస తీసుకోవడం, వదలటం తేలిగ్గా చేయాలండి. ఫాస్ట్గా చేయొద్దు. ప్రశాంతంగా శ్వాస తీసుకోవాలి. ఒకసారి మళ్ళీ చూడండి. ఇలా ఒక 15 నిమిషాలు చేయొచ్చండి. ఈ ముద్ర ప్రతిరోజు చేయొచ్చు. ఏ వయసు వారైనా చేయొచ్చు. ప్రతిరోజు ఒక 15 నిమిషాలు ఈ ముద్ర చేస్తే సరిపోతుందండి. ఇదేంటంటే మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో ఫైట్ చేసే కెపాసిటీ మన బాడీకి వస్తుంది. అలాగే ఈ ఊపిరితిత్తుల సమస్యల వల్ల మనకి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. శరీరం విపరీతమైన బలహీనంకి గురవుతుంది. అలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే తత్వం ఈ ముద్ర వల్ల మనకు వస్తుందండి. సో ఈ ముద్ర చాలా తేలికైన ముద్ర. మనం ఇంట్లోనే కూర్చోవచ్చండి. ఇంట్లోనే కాదు, ఆఫీస్లో ఉన్నా కూర్చోవచ్చు. లేకపోతే ఇంకా ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నప్పుడు ఎలాగైనా కూర్చోవచ్చండి. కూర్చొని ఈ ముద్రలో 15 నిమిషాలు కూర్చుంటే సరిపోతుందండి. ప్రతిరోజు చేయొచ్చు. వయసుతో ఎలాంటి సంబంధం లేదు. అందరూ ఈ ముద్ర చేయొచ్చండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.